ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సేమియా పాయసంతో వచ్చింది స్నేహ. ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? డెఫినెట్లీ స్పెషల్ ఉంది. మీరు సేమియా చేసిన తర్వాత 1 అవర్ తర్వాత మీకు గట్టి పడుతుందా? అలా కాకుండా స్నేహ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్పబోతుంది. ఆ టిప్‌తో మీ సేమియా 1 అవర్ తర్వాత కాదు 1 డే అయినా కూడా లిక్విడ్‌గా, జ్యూసీగా ఉండబోతుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. అంతే కాదండోయ్! ఇది మా బాబు ధ్రువ్‌కి చాలా ఫేవరెట్ స్వీట్. ఫెస్టివల్ అయినా, ఫంక్షన్ అయినా మ్యాండేటరీ డిష్ మా ఇంట్లో. సో, నేను దానికి మీకు ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్. ఒకే బౌల్ ఇదే బౌల్‌తో అన్ని మెజర్‌మెంట్స్ చెప్తాను. ఇంత సేమియా తీసుకోండి 1 బౌల్ ఆఫ్ సేమియా. సేమ్ బౌల్ మెజర్‌మెంట్‌తో వాటర్ అండ్ షుగర్ అండ్ మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. అంతే కాకుండా 1 లీటర్ థిక్ మిల్క్ కాచి చల్లార్చి పెట్టుకోండి. అంతే. మీరొక పాన్ తీసుకొని, నెయ్యి వేసుకొని, అందులో మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని, మంచిగా లైట్ బ్రౌన్, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాషు, బాదం, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను. తర్వాత అవి తీసి పెట్టుకొని, అదే నెయ్యిలో నేను చూపించిన మెజర్‌మెంట్ ప్రకారం సేమ్యా వేసుకొని, సేమ్యాని చాలా లైట్ బ్రౌన్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మీరు వేయించుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ టిప్ అండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. మీరు హైలో పెట్టుకొని వేయించేసుకున్నారా, సేమియా టేస్ట్ మారిపోతుంది. మీకు చాలా కమ్మగా రావాలి సేమియా అంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్. సిమ్‌లో పెట్టుకొని చాలా ప్రశాంతంగా వేయించుకోండి. తర్వాత పక్కన బౌల్ పెట్టుకొని నేను చూపించిన మెజర్‌మెంట్ ప్రకారం వాటర్ వేసుకొని వాటర్‌ని ఒక పొంగు రానివ్వండి. సో, ఎంటైర్ ప్రాసెస్‌లో ఇంతే వాటర్ యూజ్ చేయబోతున్నాము. లెస్ వాటర్, మోర్ మిల్క్. సో, వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో షుగర్ యాడ్ చేసి, షుగర్ కరిగే వరకు మరగనివ్వండి. షుగర్ కరిగిన తర్వాత అందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకొని, సేమ్యా అనేది ఒక 80% బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. సేమ్యా 100% ఉడకనిచ్చారా చాలా మెత్త మెత్తగా వచ్చేస్తది. 80% ఉడకనివ్వండి. సో దట్ ఆ వేడికి లాస్ట్ దించేసే లోపు మీకు 100% ఉడికిపోతుంది. లేదా ఇక్కడే ఓవర్ కుక్ అవుతే ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కాచి చల్లార్చి పెట్టుకున్న థిక్ మిల్క్ యాడ్ చేసుకొని, ఆల్రెడీ మిల్క్ వేడి చేసుకున్నాము అండ్ వాటర్‌లో సేమియా బాయిల్ అయ్యి ఉన్నది కూడా హాట్‌గా ఉంది కాబట్టి 1 మినిట్‌లో మీకు పొంగొచ్చేస్తుంది. పొంగు రాగానే మీరు ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ సేపు బాయిల్ చేశారా మిల్క్‌లో అంతే సుమ మీ సేమియా గట్టి పడిపోతుంది. దానికోసం చాలా కేర్‌ఫుల్‌గా ఇక్కడ ఒక పొంగు రాగానే ఆఫ్ చేసుకోండి. సో, మన సేమియా అనేది తక్కువ వాటర్, ఎక్కువ మిల్క్‌లో బాయిల్ అయింది కాబట్టి చాలా కమ్మగా ఉండబోతుంది. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోండి ఈ స్టేజ్‌లో. లేదంటే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేశారా మన సేమియా రెడీ. మేము తినేస్తున్నాం. మీరు కూడా చేసుకొని తినండి. బాయ్.